హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటానండి. మా గార్డెన్‌లో వచ్చిన కాకరకాయలన్నిటిని తీసేసుకొని, వాటిని ఇలా బిళ్ళల రూపంలో తరిగేసి, రౌండ్ సర్కిల్స్ తరిగేసేసి, జస్ట్ ఒక్క గ్లాస్ మాత్రమే వాటర్ వేసేసి, అందులోనే కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నానండి. వీటిని మనము సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసేసుకుంటున్నాను. ఈ పసుపు కూడా ఆర్గానిక్ పసుపేనండి, కెమికల్ అంటూ లేదు. నేను ఆర్గానిక్‌గా పసుపును ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆ పసుపును వేసేసుకొని ప్రెషర్ కుక్కర్‌లో జస్ట్ ఒక్క విజిల్ మాత్రమే రానివ్వాలి. ఎక్కువ విజిల్స్ అయితే రానివ్వకూడదు. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూతను తీసేసుకొని, వీటన్నిటిని బొరకల గిన్నెలో వేసేసుకొని, నీళ్లు బాగా ఒరిగేటట్లు బాగా వార్చుకోవాలండి. ఎంత బాగా వార్చుకుంటే మనకు అంత బాగా ఉంటుంది కాకరకాయ. తర్వాత వీటన్నిటిని బరాతాలు గానీ, ప్లేట్‌లలో గానీ వేసేసుకొని ఇలా బాగా డ్రై కానివ్వాలి. ఎంత బాగా డ్రై అయితే అంత బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. వీటిని మనము సంవత్సరం పాటు కూడా నిల్వ చేసుకొని, వీటిని ఫ్రైలాగా చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, స్నాక్ లాగా చేసుకోవచ్చు, పకోడీలాగా చేసుకోవచ్చు. మన ఇష్టం, ఎలాగైనా చేసేసుకోవచ్చండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో పోపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లి వేసేసుకొని కొద్దిగా ఈ కాకరకాయలన్నిటిని వేసేసుకుంటున్నాను నేను. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళు పొగిడారంటే స్కూల్లో టీచర్స్ వాళ్ళని పొగిడినట్లుగా అనిపిస్తుంది. నాకైతే ఇంకా పేరెంట్స్ కూడా అంతే కదండీ! అన్నంలో కాకరకాయ వేసుకొని తింటే చాలా బావుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.